ఇక్కడ అలా మడదలతో మాట్లాడుతుండ్రా. చిన్నప్పుడే మలేషియా వెళ్ళిపోయావు, ఇంతవరకు రాలేదు. అందుకే తాళిబొట్టు తీసుకొని నేనే మలేషియా వచ్చేస్తున్నా. చెప్పు, నీకేం కావాలో చెప్పు. నువ్వు పక్కకు రావాలి. ఎన్నిసార్లు చెప్పాను రా మీకు? మరదలతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? గతవా సన్నాసులారాని. సారీ జాను. ఆ డిడిగాడు లేడు, అదే దుబాయ్ దామోదరం గాడు డైమండ్స్ తో రేపు ఫ్లైట్ దిగుతున్నాడంట. డైమండ్స్ వచ్చేస్తున్నాయి, నువ్వు పెళ్లికి రెడీగా ఉండే. స్వీట్ జాను. రేయ్, ఆ సహాయం గడు మన మీద ఫోకస్ పెట్టాడు. దొరికితే పాస్పోర్ట్ ప్రాబ్లం అవుద్ది, నాకు మలేషియా దూరం అయిపోద్ది. అందుకే కొత్త బకరా కావాలి. అన్నా, నిన్న వీడు పోలీస్ స్టేషన్ లో 4 బకరాలు చూశాడంటనా? అవునన్నా? అవునన్నా, కొట్టేసిన సెల్ ఫోన్ తో సెల్ఫీలు దిగుతూ పోలీసులకు దొరికారంటన్నా. మరి ఇంకా ఇక్కడే నుంచున్నారంటరా? వెళ్ళి పట్టండి. అలాగేనా? నీ మడదల మీద మోజు ఎక్కువైంది, మైండ్ దొబ్బిందనా? ఒరే టొప్పారం, వాళ్ళతో చేస్తేనే సహాయం గడికి డౌట్ రాదు. అర్థమైందా? అర్థమైందనా? ఓకే అన్నా. ఆహా, ఏం అదిరిపోయింది. తోబా 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 తోబా. ఏదోలేండి, మళ్ళీ వస్తున్నారు. రండిరా రండి, మీ పని చెప్తా. ఈగలు అక్కడ ఉంటే మా మొక్కల మీద తోలుతున్నావు ఏంటి? కాకులు, నల్ల కాకులు. ఇండైరెక్ట్ అన్నీ అంటున్నాడు కానీ ఆ కాకి ఇక్కడ ఉంటే అక్కడ తోలుతున్నావేంటి? ఆ ఫ్లాట్ నాదే. అమ్మని వీడిదా అన్నా? వాళ్ళే అన్నా. ఛాయలు అమ్ముకుంటూ ఫ్లాట్ కొనేసాడు, మనం ఉన్నాం. వీలా? అవునా? నా చేయికున్నంత కురాకు లేదు వీళ్ళకు. నేను డీల్ చేస్తా. కాకా 4 ఛాయలు వేడిగా. మరి డబ్బులు? ఆ డబ్బులు అంటే వాళ్ళకి ఎన్ని ఛాయలు కావాలంటే అన్ని ఇచ్చి. మీరు? మీకు జాబ్ కావాలా? జాబా? జాబ్ నేను చేయం, మా బ్లడ్ లోనే లేదు. దొంగతనం దానికి కూడా శాలరీ ఉంది, వచ్చేయండి. బంపర్ ఆఫర్ వచ్చింది, పదండి. ఇది అడ్వాన్స్. ఇదిగో చాయ్. ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000? అరే, లైఫ్ లో సెటిల్ అవ్వచ్చురా. అవునరా, ఒప్పేసుకో. ఓకే అండి. ₹1,00,00,000 మాకు ఇస్తున్నారంటే మీకు కనీసం 10 కోట్లు వస్తున్నాయన్నమాట. అంటే చెప్పేసావా? అవును, సిటీలో ఇంతమంది ఉండగా మాకెందుకు ఈ బంపర్ ఆఫర్? మీకు ఈ డౌట్ వచ్చొద్దని నాకు డౌట్ వచ్చింది. అందుకే ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్పాలి. స్టోరీనా? చిన్నప్పుడు మా నాన్న ఒక దొంగ కావాలని పెద్ద యాంబిషన్ ఉండేది. 30 సంవత్సరాలు కష్టపడి ఒకరోజు పర్సు కొట్టేశాడు. అందులో ₹30 దొరికినాయి. దొంగనయ్యానన్న ఆనందంలో ఉక్కిరి బిక్కిరై పారిపోకుండా మా నాన్న పోలీసులకు దొరికిపోయాడు. మా నాన్నని పోలీసులు చితగా బాదారు. దెబ్బతో మా నాన్న పారిపోయాడు. అప్పుడు పారిపోయిన మా నాన్న ఈ రోజు దాకా కనిపించలేదు. ఒక దొంగ కావాలన్న పట్టుదల, కృషి, అకుంఠిత దీక్ష ఫస్ట్ టైం మా నాన్నలో చూశాను. ఆ తర్వాత మీలో చూశాను. అందుకే ఈ బంపర్ ఆఫర్ మీకే ఇచ్చాను. సో స్వీట్. ఏమండి, ఇదేదో సినిమా స్టోరీ కదా? నాన్నకు ప్రేమతో. అదేరా, అదే. చెప్పే సార్, మీ స్టోరీలో ఉన్న ఎమోషన్ కి మేము బాగా కనెక్ట్ అయ్యాం సార్. మేము ఈ దొంగతనం చేస్తాం సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? వెరీ గుడ్. రేపు ఆ దుబాయ్ దామోదరం దుబాయ్ ఫ్లైట్ లో డైమండ్స్ తో దిగుతున్నాడు. మీరు ఆ డైమండ్స్ పట్టుకు రండి, మీ కోటి పట్టుకు పండి. అదేంటి, ఎందుకు? మారవాడి వాడు వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడు. వీడు నా దగ్గర తాకట్టు ఉంటేనే మీరు నాకు డైమండ్స్ తెచ్చిస్తారు. అది అలా అయితే డీల్ క్యాన్సిల్. జగ్గు పదరా, మనం వెళ్దాం. విమానం గాల్లోకి ఎగిరాక మధ్యలో దిగిపోతామంటే కుదరదమ్మా. అలాగే డైమండ్స్ డీల్ ఒప్పుకున్నాక మధ్యలో వెళ్ళిపోతామంటే అది కుదరదు. డైమండ్స్ పట్టుకొచ్చి ఈ పట్టుకెళ్ళ. అలాగే సార్. రే జగ్గు, జాగ్రత్త, మేము డైమండ్స్ తో వస్తాం. పదండి.
రేయ్, అన్నా పిల్లగాడు లోపలేండి. నాడు 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 ఏంట్రదంతా? వీడేంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? రేయ్ మనం ఇప్పుడు అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మనకి అర్జెంట్గా ఓ కార్ కావాలి.